హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము మన ఛానల్లో కిచిడి చేసుకుందాము. అది కందిపప్పు బియ్యంతో చేసుకుందాము. దీన్ని బ్రేక్ఫాస్ట్గా, లంచ్గా, డిన్నర్గా ఏ విధంగా అయినా మనం తీసుకోవచ్చు. ఎప్పుడైనా మార్నింగ్ బయటకు వెళ్ళేటప్పుడు లంచ్ స్కిప్ అవుతుంది అనుకుంటే ఇది చేసుకొని హాయిగా తినొచ్చు. లేకపోతే ఇంట్లో ఉంటే కూడా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. దీనికి ఒక గ్లాస్ రైస్, ఒక హాఫ్ గ్లాసు కందిపప్పు తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. మనము బియ్యం ఎలా కడుక్కుంటామో దీన్ని కూడా క్లౌడ్ వాటర్ పోయేంత వరకు మనము శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. కొందరు దీనికి పెసరపప్పు యూజ్ చేస్తారు. మేము మాత్రము ఇది కందిపప్పుతోటి చేసుకుంటాము, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బియ్యం అలా శుభ్రంగా కడుక్కున్నాక పక్కన పెట్టేసి దీంట్లో మనము అన్నం వండుకోవటానికి ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్లు పోస్తాం కదా, అలాగే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్ళు, హాఫ్ గ్లాస్ కందిపప్పుకి 1 గ్లాస్ నీళ్ళు, అంటే టోటల్గా 3 గ్లాసుల నీళ్ళు పోస్తాం దీనికి. మీకు ఒకవేళ మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, అట్లా కూడా బాగుంటుంది. నేను ఒక 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను ఇందులో. నేను దీన్ని మామూలుగా మన ప్రెషర్ కుక్కర్లో చేశాను. మీరు కావాలంటే బయట చేసుకోవచ్చు, మామూలుగా మన ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో నూనె వేసుకోవాలి. నూనె చాలా అవసరం లేదు, కొంచెం వేసుకుంటే చాలు. ఇందులో లవంగ, ఇలాచి, దాల్చిన వేసుకోవాలి. మీరు ఒకవేళ ఘాటుగా తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేకుంటే మైల్డ్గా కావాలి సమ్మర్ అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి, బాగుంటుంది అట్లా కూడా. ఇది కొంచెం వేగాక ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయలు వచ్చేసి కొంచెం లావుగా కోసుకోవాలి, లావుగా కోసుకుంటే బాగుంటాయి అవి. తర్వాత పచ్చిమిర్చి కూడా మీరు తినే కారాన్ని బట్టే వేసుకోండి. ఇంకా కారం వేయం మనము, ఓన్లీ పచ్చిమిర్చి వేసుకుంటాము. తర్వాత కరివేపాకు కంపల్సరీగా వేస్తాము. అల్లం వెల్లుల్లిపాయ కంపల్సరీగా వేస్తాము ఇందులో. కరివేపాకు మాత్రం మిస్ చేయొద్దు మీరు. ఇంతకుముందు వీడియోలో కూడా మనము ఒకటి బ్రేక్ఫాస్ట్ చేసాము, అందులో దానికి కూడా కంపల్సరీగా కరివేపాకు అవసరం, దీనికి కూడా అంతే. తర్వాత అవి వేగాక బాగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే చాలు. తర్వాత మనము కడిగి పెట్టుకున్న బియ్యము, కందిపప్పు అందులో వేసి అదే వాటర్ పోసేయటమే అన్నమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఛానల్ని, కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి చెప్పండి, లైక్ కొట్టండి. ఒకవేళ బాగాలేకుంటే డిస్లైక్ కొట్టండి. ఈ రెసిపీ నచ్చితే చేసుకోండి, లేకపోతే ఒకసారి చేసుకొని వదిలేసేయండి. తర్వాత అన్నానికి మనము ఎలా విజిల్ పెట్టుకుంటామో అలాగే పెట్టుకొని, అన్నం ఎలా వండుకుంటామో దీన్ని కూడా అలాగే వండుకోవటము. 3 విజిల్స్లో నాకు ఉడికిపోతుంది కాబట్టి నేను 3 విజిల్స్ తర్వాత దింపేసాను, కొంచెం మీడియం ఫ్లేమ్లో. తర్వాత మూత తీసుకొని కలుపుకోవటమే. చూడండి, పైనంతా రైస్ ఉంటుంది, కింద కందిపప్పు ఉంటుంది. అది కలుపుకుంటే అంతా మిక్స్ అయ్యి చక్కటి కలర్ తోటి వస్తుంది మనకి. చూడండి ఎలా ఉందో, చక్కగా పొడి పొడిలాడుతుంది. మీకు కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, అంతే. ఇది సర్వ్ చేసుకొని కొంచెము పిల్లలకు కావాలంటే నెయ్యి కూడా వేయచ్చు పైనుంచి, ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఒకసారి అయితే ట్రై చేయండి. నచ్చితే మళ్ళీ చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేస్తారు అని అనుకుంటున్నాను.